హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసాండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చేయండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేసుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. సో ఫస్ట్ ఇవాళ మన ఆల్గో లెవెల్స్ ఎలా వర్క్ చేసే చూసుకుందాం. సో ఇవాళ మనం చూసినట్టయితే ఎవ్రీడే నేను ఆల్గో లెవెల్స్ షేర్ చేస్తాను మీతోని. సో టెలిగ్రామ్ ఛానల్లో సో ఏదైతే మన ఆల్గో ఆర్జెడ్ ఉందో అది మనకి రెసిస్టెన్స్లోకి యాక్ట్ చేస్తుంది అప్పర్ సైడ్కి, అండ్ ఎస్జెడ్ అనేది సపోర్ట్లోకి యాక్ట్ చేస్తుంది ఇంట్రాడేలో. సో ఇది ఎవ్రీడే 9:15 తర్వాత మార్కెట్లో ఫామ్ అవుతుంది, 3:30 వరకు కాన్స్టెంట్గా ఉంటుంది. సో ప్రైస్తో పాటు మూవ్ అవ్వదు. సో దీనివల్ల బెనిఫిట్స్ ఏమవుతాయి అంటే, ప్రైస్తో పాటు మూవ్ అయింది అనుకోండి మనకు కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ కాన్స్టెంట్గా ఉండడం వల్ల ఏదైతే లెవెల్స్ ఉన్నాయో ఈ లెవెల్స్ పర్ఫెక్ట్లీ రెస్పెక్ట్ చేస్తుంది. మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గరికి వచ్చినప్పుడు రిజెక్షన్ చేయడం కానీ, లేకుంటే ఈ లెవెల్స్ దగ్గరికి వచ్చినప్పుడు మార్కెట్ ఇక్కడ నుంచి కంటిన్యూషన్ అవ్వడం కానీ జరుగుతుంది అనమాట. సో ఎవ్రీడే అబ్జర్వ్ చేయండి. సో ఎవ్రీడే మీరు దీన్ని అబ్జర్వ్ చేయండి, సో దట్ మీకు కూడా ప్రాపర్ ఐడియా వస్తుంది. దాని తర్వాత మీ ప్రైజ్ యాక్షన్తో పాటు దీన్ని కంబైన్ చేస్తారనుకోండి, మంచి రిజల్ట్స్ అయితే మీరు చూడవచ్చు. ఓకేనా. సో ఆల్గో ప్రీమియం లెవెల్స్ టీటీటీ అంటే ట్రెండ్ ట్రేడర్ తెలుగు. ఓకే. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇవాళ మార్కెట్ వచ్చేసి 25,200 లెవెల్ దగ్గర మార్కెట్ ఈ రేంజ్లో మార్కెట్ సపోర్ట్ తీసుకుంది, రైట్. సో ఇక్కడ నేను ప్రీవియస్ డే ప్రైస్ క్లోజింగ్ పాయింట్ అండ్ ఇవాళ 9:15 క్యాండిల్ ఒక లో కూడా ఈ పాయింట్లో సపోర్ట్ ఉంది. సో ఇది టెలిగ్రామ్ ఛానల్లో కూడా చెప్పాను, మార్కెట్ ఈ పాయింట్ దగ్గర సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంది అని చెప్పి, యాక్సెస్ సపోర్ట్ అని చెప్పి. మార్కెట్ వచ్చేసి ఈ లెవెల్స్ నుంచి బౌన్స్ చేసింది. ఇప్పుడు మార్కెట్ క్లోజ్ చేసింది, పాజిటివ్గా క్లోజ్ చేసింది డైలీ టైం ఫ్రేమ్లో. అండ్ ఇప్పుడు మార్కెట్ ఇక్కడ 25,350 దగ్గరలో ఉంది. సో రేపు మార్కెట్ కనుక ఏదైతే క్లోజింగ్ ప్రైస్ ఉందో ఆ లెవెల్స్ పైన ట్రేడ్ అవుతుంది అనుకోండి, ఫర్దర్ కంటిన్యూషన్ అయితే అయ్యే ఛాన్స్ ఉంది. సో బేరిష్కి మార్కెట్ మూవ్ అవ్వాలంటే అట్లీస్ట్ మార్కెట్ ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్లో ఏదైతే ఇవాళ మార్కెట్ సపోర్ట్ తీసుకుందో ఆ లెవెల్స్ కిందికి వస్తేనే ఫర్దర్ డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 25,000 అట్లీస్ట్ 180 కిందికి వస్తే అప్పుడు మనం ప్లాన్ చేయొచ్చు. ఓకే, ఈ లెవెల్స్ కిందికి వస్తే మార్కెట్లో అప్పుడు మీరు బేరిష్ వైపు ఆలోచించవచ్చు. యాజ్ ఆఫ్ నో మార్కెట్ సెంటిమెంట్ వచ్చేసి నాకు పాజిటివ్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న ఈ క్యాండిల్స్ని మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఏదైతే 2 క్యాండిల్స్ ఉన్నాయో రివర్సల్ క్యాండిల్, దాని తర్వాత ఇక్కడ మీరు సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది. ఇప్పుడు ఈ లెవెల్స్ని మార్కెట్ ఆల్మోస్ట్ ఆల్ టెస్ట్ చేసేసింది. సో ప్రైస్ రేపు ఈ లెవెల్స్ పైన హోల్డ్ చేసింది అనుకోండి, ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో మార్కెట్ ఇక్కడ ఏదైతే క్యాండిల్స్ ఏదైతే ఉన్నాయో బేరిష్ క్యాండిల్ ఎక్కడి నుంచి అయితే రిజెక్ట్ చేసిందో ఈ లెవెల్స్ పైన మార్కెట్ బయర్స్ హోల్డ్ చేశారనుకోండి, మార్కెట్ 25,500 టు 25,600 వరకు మార్కెట్ ఈ టార్గెటెడ్ పాయింట్స్ ఉంటాయి. ఇక్కడ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. సో నిఫ్టీలో అండ్ అదే నిఫ్టీ మనకి డౌన్ సైడ్కి రావాలనుకోండి, నిఫ్టీ వచ్చేసి ఇక్కడ 25,200 లెవెల్ దగ్గర, ఇక్కడ మనకి 25,200 లెవెల్ దగ్గర యాజ్ ఆఫ్ నో మంచి సపోర్ట్ ఉంది. సో మార్కెట్ అగైన్ ప్రైస్ 25,200 కిందికి వచ్చి అట్లీస్ట్ 25,180 కింద ట్రేడ్ అవుతుంటే అప్పుడు మనం బేరిష్ సైడ్ ఆలోచిద్దాం. బేరిష్ సైడ్ అంటే పీ సైడ్ ఆలోచిద్దాం. సో యాజ్ ఆఫ్ నో ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు 25,200 అండ్ 250 పైన ఉన్నంతసేపు వ్యూ పాజిటివ్ పెట్టుకొని నడుద్దాం. మార్కెట్ ఇక్కడ నుంచి ఈ లెవెల్స్ పైన మార్కెట్ ట్రేడ్ అవుతుంది అనుకోండి, ఇవాళ డే హైస్ పైన మార్కెట్ ఉంటే కనుక ఫర్దర్ అప్ సైడ్ కంటిన్యూషన్ అవ్వచ్చు. సి సైడ్లో 25,450 అండ్ 25,500 ఫస్ట్ పాయింట్స్, దాని తర్వాత 25,600 వైపు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇవాళ ఇండియా విక్స్ కూడా మీరు చూసినట్టయితే కూల్ ఆఫ్ అయింది కొద్దిగా. మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ 6% దగ్గరగా మార్కెట్ ఇక్కడ మనకి విక్స్ కూడా కూల్ ఆఫ్ అయింది, బికాస్ మార్కెట్ పాజిటివ్గా మూవ్ అయింది కాబట్టి ఇక్కడ విక్స్ అనేది కూల్ ఆఫ్ అయింది. ఓకే, ఇదే మార్కెట్ డౌన్ సైడ్ ఫాలో అయి ఉంటే ఇంకా విక్స్ పెరిగేది. సో బడ్జెట్కి కూడా నియర్లో ఉన్నాయి కాబట్టి సో ఈ ఏదైతే ఇప్పుడున్న కరెంట్ విక్స్లో కూడా వాలిటిలిటీ ఉండే ఛాన్స్ ఉండదు, కొద్దిగా చూసి అయితే ట్రేడ్ చేయండి. ఓకేనా. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేస్తే నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి నిన్న మనం ఏదైతే డిస్కస్ చేసామో ఈ లెవెల్స్ పైన ఉంటే పాజిటివ్గా ఉండొచ్చు అని చెప్పి మార్కెట్ పాజిటివ్గా ఉంది. కాకపోతే ఇవాళ మార్కెట్ మీరు చూసినట్టయితే ఒక రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది అండ్ దీనికి దగ్గరలో రెసిస్టెన్స్ వచ్చేసి ఇక్కడ 59,900 అండ్ 59,990 దగ్గరలో రెసిస్టెన్స్ ఉంది. సో ఫర్దర్ రేపు కూడా మార్కెట్ కంటిన్యూషన్ అవ్వచ్చు. కాకపోతే ఏదైతే ఇవాళ హైస్ ఉన్నాయో ఆ హైస్ ఇంపార్టెంట్. ఆ లెవెల్స్ పైన మార్కెట్ ట్రేడ్ అవుతుంది అనుకోండి, 59,700 లెవెల్స్ పైన ఉంటే ఫర్దర్ అప్ సైడ్ కంటిన్యూషన్ అవ్వచ్చు బ్యాంక్ నిఫ్టీలో.
బ్యాంక్ నిఫ్టీ బేరిష్ అవ్వాలంటే ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఈ జోన్ 59,300 to 59,200 ఇంపార్టెంట్ ఏరియా, ఈ ఏరియా ఇంపార్టెంట్. సో ఈ లెవెల్ కిందికి వస్తే అప్పుడు మనం ఆలోచిద్దాం బేరిష్ సైడ్ రేపటికి. ఓకే, సో ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ కూడా పాజిటివ్ వైపే చూడొచ్చు. ఓకే, క్లియర్ అండి బ్యాంక్ నిఫ్టీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెన్సెక్స్ చూసుకుందాం. రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఇక్కడ మనం చూసినట్టయితే సెన్సెక్స్ వచ్చేసి 82,344లో మనకి క్లోజింగ్ కనిపిస్తుంది. సో సెన్సెక్స్ చార్ట్ నిఫ్టీ చార్ట్ బోత్ సిమిలర్గా ఉంటాయి ఆల్మోస్ట్. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ దగ్గరలో రెసిస్టెన్స్ వచ్చేసి ఈ పాయింట్లో ఇప్పుడు మనం దగ్గరలో ఒక రెసిస్టెన్స్ పాయింట్ దగ్గరనే మార్కెట్ క్లోజ్ అయింది. కాకపోతే దానికైనా పైన కూడా ఒక రెసిస్టెన్స్ ఉంది 82,800 లెవెల్. ఈ లెవెల్ ఒక రెసిస్టెన్స్ ఉంది సెన్సెక్స్లో. ఇక్కడ మార్కెట్ ఈ జోన్ నుంచే మార్కెట్ బ్రేక్ డౌన్ అయింది కాబట్టి ఇది ఒక మేజర్ రెసిస్టెన్స్. ఓకే, 82,800 లెవెల్. అండ్ ఇప్పుడు మార్కెట్ డౌన్ సైడ్లో మీరు చూసారనుకోండి ఈ ఏరియా 81,750 to 81,800 లెవెల్ ఇప్పుడు ఒక మంచి సపోర్ట్ లెవెల్. దానిపైన మీరు చూస్తే 82,200 లెవెల్ కూడా ఒక మంచి సపోర్ట్ లెవెల్. ఓకే, ఈ రెండు లెవెల్స్ మంచి సపోర్ట్ లెవెల్స్. యాజ్ లాంగ్ యాజ్ మార్కెట్ 82,200 పైన ఉన్నంతసేపు పాజిటివ్గా ఉండొచ్చు. అండ్ ఏదైతే ఇవాళ హైస్ ఉన్నాయో ఆ హైస్ 82,500 లెవెల్, 82,500 లెవెల్, ఈ లెవెల్స్ పైన ట్రేడ్ అవుతుంది అనుకోండి, సి సైడ్లో కంటిన్యూషన్ అవ్వచ్చు టువర్డ్స్ మార్కెట్ 82,800 వరకు వెళ్ళొచ్చు. అది బ్రేక్అవుట్ అవుతే 83,000 లెవెల్ అండ్ 83,500 వరకు మార్కెట్ టెస్ట్ చేయవచ్చు. నా వ్యూ వచ్చేసి పాజిటివ్గా ఉంది. మార్కెట్ ఒకవేళ రేపు ఫ్లాట్ ఓపెన్ అయ్యి లేకుంటే పాజిటివ్గా మార్కెట్ ఈ లెవెల్స్ పైన ట్రేడ్ అవుతుంది అనుకోండి, ఫర్దర్ అప్ సైడ్ కంటిన్యూషన్ అవ్వచ్చు టువర్డ్స్ 82,800 అండ్ 83,000 వరకు మార్కెట్ వెళ్ళొచ్చు. ఇది బ్రేక్ అవుతే 83,500 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. బేరిష్ ప్లాన్ చేయాలంటే ఏదైతే ఇవాళ మార్కెట్ ఒక లో బ్రేక్ అవ్వాలి, లేకుంటే అట్లీస్ట్ ఇక్కడ మనకి మార్కెట్ చూసినట్టయితే 82,200 కిందికి మార్కెట్ వస్తే అప్పుడు మనం ఆలోచిద్దాం. ఓకే, యాజ్ లాంగ్ యాజ్ మార్కెట్ ఈ లెవెల్స్ పైన ఉందో అప్పుడు మనం పాజిటివ్గానే ఉండొచ్చు, నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీ పెడతాను. నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా మనం చూసామనుకోండి, కాల్ సైడ్ మనం రెసిస్టెన్స్ని ఫైండ్ చేసాం అండ్ పుట్ సైడ్ మనం సపోర్ట్ని ఫైండ్ చేసాం. యాజ్ ఆఫ్ నో 25,400 లెవెల్ దగ్గర 56,000 ఉంది అండ్ 25,400 లెవెల్ దగ్గర ఇక్కడ మనకి పుట్ సైడ్ 31,000 ఉంది. స్లైట్లీ మనకి ఇక్కడ ఈ జోన్లో రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. నెక్స్ట్ 25,500 లెవెల్ అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే చాలా లాంగ్లో ఇక్కడ మనకు ఒక 25,500, దాని తర్వాత లాంగ్లో 26,000 లెవెల్ దగ్గర మనకి ఇక్కడ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సో ఇంత లాంగ్ ఎందుకు ఉంది అంటే బికాజ్ ఆఫ్ విక్స్ వల్ల ప్రీమియమ్స్ అంత దూరం కూడా మూవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అంటే ప్రైస్ అనేది అంత దూరం కూడా మూవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది కాబట్టి అంత లాంగ్ వెళ్ళి మనకి కాల్ రైటింగ్ కానీ పుట్ రైటింగ్ కానీ మనకి కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నో ఇక్కడ 25,000 లెవెల్ దగ్గర 86,000 ఉంది, 26,000 దగ్గర 1 lakh ఉంది. అంటే రేంజ్ వచ్చేసి ఒక 1,000 పాయింట్స్ రేంజ్ ఉంది. సో ఇది బడ్జెట్లో ప్లే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో బడ్జెట్కి మనకి 25,000 లెవెల్ సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది, 26,000 లెవెల్ రెసిస్టెన్స్ ఉంది, మధ్యలో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో 25,000 లెవెల్ యాజ్ ఆఫ్ నో సపోర్ట్ లెవెల్, దాని తర్వాత 25,300 లెవెల్ అండ్ అప్పర్ సైడ్కి రెసిస్టెన్స్ వచ్చేసి 25,400 లెవెల్ అండ్ 25,500 అండ్ 26,000 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్స్ నిఫ్టీలో. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. దాని తర్వాత మనం బిట్ కాయిన్ అండ్ ఇథీరియం అనాలిసిస్ చేద్దాం. సో బిట్ కాయిన్ అండ్ ఇథీరియం అనాలిసిస్ చేసే ముందు మనం US30 చూసినట్టయితే ఆల్మోస్ట్ ఫ్లాట్లో ఉంది అండ్ డాక్స్ వచ్చేసి మనకి నెగిటివ్లో కనిపిస్తుంది. యూరోపియన్ మార్కెట్స్లో కొంచెం నెగిటివ్నెస్ కనిపిస్తుంది. హ్యాంగ్సెంగ్ వచ్చేసి పాజిటివ్లో ఉంది. ఏషియన్ మార్కెట్స్ మన మార్కెట్స్ అండ్ హ్యాంగ్సెంగ్ కూడా పాజిటివ్లో ఉన్నాయి. ఏషియన్ మార్కెట్స్లో పాజిటివ్ సెంటిమెంట్ ఉంది. యూరోప్ మార్కెట్స్ అండ్ US మార్కెట్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్ ఉంది. బట్ టెక్ 100 US టెక్ 100 నాస్డాక్ వచ్చేసి పాజిటివ్లో ఉంది. ఓకే, అండ్ ఇప్పుడు మనం బిట్ కాయిన్ అండ్ ఇథీరియం పెడదాం. సో ఇక్కడ నేను బిట్ కాయిన్ అండ్ ఇథీరియం క్రిప్టో స్కాల్పర్ ఆన్ చేస్తాను. సో మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ అడుగుతున్నారు క్రిప్టో స్కాల్పర్. ఇక్కడ మీరు చూసినట్టయితే సో రిఫరల్ మెంబర్స్కి మాత్రమే యాక్సెస్ ఉందండి. సో మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్కి క్రిప్టో స్కాల్పర్ యాక్సెస్ అడుగుతున్నారు. ఇట్స్ ఫ్రీ ఉంది. సో మీరు ఆల్రెడీ నేను డైలీ ప్రాసెస్ చెప్తూనే ఉంటాను. సో దాన్ని ఫాలో అవుతే చాలు. సో మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నారు బిట్ కాయిన్ అండ్ ఇథీరియంలో ట్రేడ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, ఫస్ట్ వెళ్ళి మీరు మన యూట్యూబ్ ఛానల్లో మాస్టర్ క్లాస్ వీడియోస్ ఉన్నాయి, అవి చూడండి. చూసిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు మీరు వెళ్ళి డెల్టా ఎక్స్చేంజ్ ఏదైతే రెఫరల్ లింక్ ఉందో దాంట్లో అకౌంట్ ఓపెన్ చేసుకొని యాక్సెస్ తీసుకోవచ్చు మీరు. ఓకేనా, సో ఇక్కడ మీరు చూసినట్టయితే బై సిగ్నల్ వచ్చింది. సో ఈ పర్టికులర్ పాయింట్లో బై సిగ్నల్ వచ్చింది అండ్ ఇక్కడ నుంచి మీరు చూసినట్టయితే మార్కెట్ ఆల్మోస్ట్ ఆల్
2000 పాయింట్స్కి దగ్గర బిట్ కాయిన్ మూవ్ అయింది. ఓకే, అండ్ ఇక్కడ సెల్ సిగ్నల్ ఇచ్చింది, సెల్ సిగ్నల్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ 600 పాయింట్స్ మూవ్ అయింది. సో బిట్ కాయిన్లో ఒక థంబ్ రూల్ పెట్టుకోండి. ఒకవేళ మీరు బై సిగ్నల్ అండ్ సెల్ సిగ్నల్ వచ్చిన తర్వాత మార్కెట్ ఒకవేళ ప్రైస్ మూవ్ అయింది అనుకోండి, ఒక 500 పాయింట్స్ మూవ్ అయింది అనుకోండి, ఒక 500 పాయింట్స్కి ఒక పార్షియల్ క్వాంటిటీ బుక్ చేసుకోండి, ఒక 50% బుక్ చేసుకొని రిమైనింగ్ ట్రైల్ చేశారనుకోండి, సో ఈజీగా మార్కెట్ ఇంకెంత మార్కెట్లో మూవ్ అవుతుంటే అంత మార్కెట్లో అది ట్రైల్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ డెల్టా ఎక్స్చేంజ్లో ఆప్షన్ కూడా ఉంది. సో ట్రైల్ ఆప్షన్ ఆల్రెడీ మన మాస్టర్ క్లాస్ వీడియోలో కవర్ చేశాను, ప్రీవియస్ వీడియోస్లో కూడా కవర్ చేశాను. సో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ఫోల్డర్లో ఉంటుంది, అది చాలా బెస్ట్గా ఉంటుంది అండ్ బెస్ట్గా వర్క్ అవుతుంది. అండ్ ట్రెండ్ అనేది మొమెంటం క్యాప్చర్ చేస్తూ వెళ్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మీరు చూసినట్టయితే బిట్ కాయిన్ వచ్చేసి ఏదైతే హయ్యర్ టైం ఫ్రేమ్లో ట్రెండ్ ఉంటుందో అది చిన్న టైం ఫ్రేమ్లో ఈ క్రిప్టో స్కాల్పర్ మనకు చూపిస్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే యాజ్ ఆఫ్ నో పాజిటివ్ ట్రెండ్లో అయితే నడుస్తుంది. అండ్ దగ్గరలో 90,500 లెవెల్ రెసిస్టెన్స్ ఉంది. అండ్ యాజ్ ఆఫ్ నో 90,000 లెవెల్ దగ్గర ప్రైస్ అనేది ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఇథేరియం కూడా చూసుకున్నారనుకోండి, ఇథేరియంలో కూడా ఇక్కడ ఈ ఏరియాలో బై సిగ్నల్ వచ్చింది. అండ్ ఇక్కడ నుంచి మీరు చూసారంటే ఇథేరియం ఆల్మోస్ట్ ఇథేరియంలో మంచి మూమెంటం వచ్చింది, ఆల్మోస్ట్ 100 పాయింట్స్ మూమెంటం. ఈ ఏరియాలో మేము ఇథేరియం కూడా నిన్న ప్లాన్ చేశాను, ఇథేరియంలో కూడా ప్రాఫిట్స్ బుక్ చేసాం నిన్న క్రిప్టో ప్రీమియం ఛానల్లో. అండ్ యాజ్ ఆఫ్ నో ఇథేరియం మీరు చూసినట్టయితే ఇథేరియం కూడా పాజిటివ్ ట్రెండ్లో ఉంది. ఇది కంటిన్యూషన్ అవ్వచ్చు. ఐ థింక్ ఇది వచ్చేసి 3069 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి ఇథేరియంలో. ఓకే, అండ్ ఇప్పుడు నేను హయ్యర్ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం సో దట్ మనకు ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. సో ఫస్ట్ మనం ఇథేరియం నుంచే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మనం చూసినాం అనుకోండి, ఇథేరియం వచ్చేసి ఈ రేంజ్లో మార్కెట్ కొద్దిగా కన్సాలిడేషన్ జరిగి బ్రేక్అవుట్ అయ్యింది, రీటెస్ట్ చేసింది. మళ్ళీ అగైన్ ఈ రేంజ్లో కొంచెం రెసిస్టెన్స్ ఏరియా ఇది. సో ఇక్కడ మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్ జరిగి యాజ్ ఆఫ్ నో కొద్దిగా మార్కెట్ ఇక్కడ రెసిస్టెన్స్ ఏరియా ఉంది, అది వచ్చేసి మనకి 3069 అండ్ 3040. సో మార్కెట్ ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేయొచ్చు. ఒకవేళ ఫేస్ చేయకుండా మార్కెట్ ఇది బ్రేక్అవుట్ అయింది అనుకోండి, దెన్ మార్కెట్ 3150 ఆర్ 3100 ఈ జోన్స్ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి ఇథేరియంలో. ఓకే, 3069 ఇంపార్టెంట్ ఏరియా. సో ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయింది అనుకోండి, ఫర్దర్ అప్ సైడ్ కంటిన్యూషన్ అవ్వచ్చు. సో బేరిష్ అవ్వాలి అనుకోండి ఇథేరియం వచ్చేసి ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, 2950 ఈ లెవెల్ కిందికి వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు బేరిష్ ప్లాన్ చేయొచ్చు ఇథేరియంలో. అండ్ ఇంకొక పాయింట్, ఇథేరియం వచ్చేసి ఈ లెవెల్ ఏదైతే 2784 ఉందో ఇది ఇంపార్టెంట్ ఏరియా. సో ఇది మేజర్ సపోర్ట్ లెవెల్. ఒకవేళ ఇది బ్రేక్ అయింది అనుకోండి, సో ఇథేరియం వచ్చేసి 2150 వరకు కూడా మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, చాలా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది ఒక మేజర్ సపోర్ట్ లెవెల్ ఇక్కడ మనకి ఇథేరియంలోకి. అండ్ 2800 to 2784 ఈ లెవెల్స్ పైన సేపు పాజిటివ్గానే ఉండొచ్చు. సో ఇక్కడ మీరు హయ్యర్ ఐస్ మార్కెట్ ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం. సో మార్కెట్ ఇక్కడ హయ్యర్ ఐస్ వేస్తుంది. సో ఇది కంటిన్యూషన్ అవ్వచ్చా అంటే ఇప్పుడు ఈ లెవెల్స్ బ్రేక్ అవుతే కంటిన్యూషన్ అవ్వే ఛాన్సెస్ ఉన్నాయి ఇథేరియంలో. సో సింపుల్ ప్లాన్, మార్కెట్ ఈ కన్సాలిడేషన్ జోన్ ఉంది, ఈ లెవెల్స్ పైన పాజిటివ్ ఉండొచ్చు. సో మార్కెట్ ఈ లెవెల్స్ని హోల్డ్ చేస్తే పాజిటివ్ ఉండొచ్చు. ఒకవేళ ఈ లెవెల్స్ బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, ఇక్కడ మనం షార్ట్ ప్లాన్ చేయవచ్చు. ఈ లెవెల్స్ టార్గెట్ పాయింట్ ఉంటుంది, 2897 కింద ప్రైస్ కనుక వస్తే అప్పుడు మీరు బేరిష్ ప్లాన్ చేయొచ్చు ఇథేరియంలో. యాజ్ లాంగ్ యాజ్ మార్కెట్ ఈ లెవెల్స్ పైన ఉంటే బుల్లిష్గా ఉండొచ్చు ఇథేరియంలో. అండ్ బిట్ కాయిన్కి వచ్చేస్తే బిట్ కాయిన్ యాజ్ ఆఫ్ నో 90,100లో ట్రేడ్ అవుతుంది. సో ఇవాళ నైట్ కొన్ని ఈవెంట్స్ కూడా ఉన్నాయి, మనం చూసినట్టయితే ఆల్రెడీ షేర్ చేశాను. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ ఏరియాలో మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది అండ్ ఈ ఏరియాలో బ్రేక్అవుట్ అయింది, కన్సాలిడేషన్ ఈ ఏరియాలో కూడా జరిగి మార్కెట్ రీటెస్ట్ చేసి అప్ సైడ్లో మూవ్ అయింది. దగ్గరలో ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, అది వచ్చేసి 90,500 91,000 లెవెల్. సో ప్రైస్ కనుక ఈ 2 లెవెల్స్ని బ్రేక్ చేసింది అనుకోండి, ప్రైస్ అప్ టు 93,000 వరకు అండ్ 94,000 వరకు కూడా బిట్ కాయిన్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఒకవేళ మార్కెట్ 92,000 వరకు మార్కెట్ వెళ్ళి ఇక్కడ నుంచి రిజెక్ట్ చేయకూడదు. ఒకవేళ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసింది అనుకోండి, మార్కెట్ మళ్ళీ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు మార్కెట్ ఈ లెవెల్స్ నుంచి పాజిటివ్ సెంటిమెంట్ మనకు కనిపిస్తే మార్కెట్ ఇక్కడ ఆల్మోస్ట్ 1500 to 2000 పాయింట్స్ ఇంకా అప్ సైడ్ మార్కెట్ బిట్ కాయిన్ వెళ్ళే స్కోప్ అయితే కనిపిస్తుంది బిట్ కాయిన్లో. ఓకే, అండ్ బేరిష్ అవ్వాలి బిట్ కాయిన్ అంటే సింపుల్, ఇక్కడ 88,800 కింద ప్రైస్ వెళ్తే అప్పుడు మనం బేరిష్ ప్లాన్ చేయొచ్చు బిట్ కాయిన్లో. బిట్ కాయిన్ కానీ ఇథేరియం కానీ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు ఇంట్రెస్ట్ ఉన్నారనుకోండి క్రిప్టో ట్రేడింగ్ మొత్తం చేయాలి, మా కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలంటే ఫస్ట్ మీరు కోర్సెస్ పైన క్లిక్ చేయండి, యూట్యూబ్ ఛానల్కి రండి అండ్ ఇక్కడ ఫస్ట్ మాస్టర్ క్లాస్ వీడియోస్ చూడండి. సో టోటల్ 10 వీడియోస్ ఉన్నాయి, చూసారనుకోండి కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది. దాని తర్వాత
మీరు డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, కమెంట్ బాక్స్లో ఉంది, వెళ్ళి చెక్ చేయండి, ఎక్స్ప్లోర్ చేయండి. అండ్ దీనిలో ఫ్యూచర్స్ చేయొచ్చు, ఆప్షన్స్ చేయొచ్చు, రెండు పైన కూడా లెవరేజ్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఏదైతే మనకి ఫ్యూచర్స్ ఉందో దానిపైన మీరు బిట్కాయిన్లో ట్రేడ్ చేస్తున్నారనుకోండి, సో 30 minutes లోపు ట్రేడ్ తీసుకొని క్లోజ్ చేశారనుకోండి, ఎటువంటి ఛార్జెస్ అనేది పడవు. సో స్కాల్పింగ్ ఆఫర్ ఆన్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇథేరియం కానీ అదర్ కాయిన్స్ కానీ మీకు 15 minutes వరకు అయితే ఆఫర్ ఉంది, జీరో క్లోజింగ్ ఫీ. ఓకే, సో ఎటువంటి ఛార్జెస్ అనేది పడవు అనమాట. అండ్ ఇక్కడ టీపీ అండ్ ఎస్ఎల్ కూడా ఆన్ చార్ట్స్ పైన మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు, అంటే డ్రాగ్ చేసుకోవచ్చు అనమాట. సో అడ్జస్ట్ చేసుకోవచ్చు, అది కూడా బెనిఫిట్ బాగుంది. అండ్ ట్రైల్ ఆప్షన్ కూడా బాగుంది. ఆల్మోస్ట్ 1 year నుంచి యూస్ చేస్తున్నాం మనం. ఎటువంటి ఇష్యూస్ అయితే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో యాజ్ ఆఫ్ నో అయితే రాలేవు. ఓకే, సో ఈ ప్లాట్ఫామ్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, కమెంట్ బాక్స్లో ఉంది, వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి. అండ్ ఇంకొక పాయింట్, ఒకవేళ మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు అనుకోండి రిఫరల్ లింక్ నుంచి, ఫస్ట్ మీరు డైరెక్ట్గా వెళ్ళి లింక్ క్లిక్ చేసి సెర్చ్ చేశారనుకోండి, నెక్స్ట్ టైం మీరు జాయిన్ అవుతున్నప్పుడు ఒకసారి కుకీస్ డిలీట్ చేసేసి మళ్ళీ క్లిక్ చేసి అండ్ ఫ్రెష్గా కేవైసీ కంప్లీట్ చేసుకోండి. తర్వాత మీరు ఫండ్ యాడ్ చేసుకోండి, శాంపుల్ ట్రేడ్ తీసుకొని దాని తర్వాత నాకు వాట్సాప్ చేశారనుకోండి, సో నేను మీకు చెక్ చేసి నేను యాక్సెస్ ఇస్తాను క్రిప్టో ప్రీమియం ఛానల్. దాంతోపాటు ఏదైతే క్రిప్టో స్కాల్పర్ ఉందో టీటీటీ, సో ట్రెండ్ ట్రేడర్ తెలుగు, సో అది కూడా యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో కంటెంట్ వస్తే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో అండి. మరొక ఇంట్రెస్టింగ్ ఆలోచిస్తూనే మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.